హాయ్ నమస్తే వెల్కమ్ టు మరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్లో మరో ఎన్నికకు తెర లేచింది. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి, పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ కూడా విడుదలైన సందర్భం మనం చూసినాం కదా. ఈ నేపథ్యంలో ముఖ్యంగా అంటే ఒక నేతకు సంబంధించి ఇప్పుడు సంచలనంగా మారిందనమాట. ఆయనే పిఠాపురం వర్మ, ది గ్రేట్ డిప్యూటీ సీఎం సీజ్ ద షిప్. వర్డ్ క్రియేటర్ పవన్ కళ్యాణ్ బాబు గారి కోసం ఆయన చేసిన త్యాగానికి ఈయనకు దక్కిన ఫలితం ఏందబ్బా అంటే ఏం లేదు. అప్పట్లో అంటే చివరి క్షణం వరకు కూటమి పార్టీలు మూడు పార్టీలు కలిసి లిస్టులు రిలీజ్ చేసే క్రమంలో లాస్ట్ మినిట్ వరకు కూడా పవన్ కళ్యాణ్ బాబు గారు ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్నది ఎవరికి తేలలేదు. అదొక పెద్ద సస్పెన్స్ మాదిరి క్రియేట్ అయింది. ఆఖరికి పిఠాపురాన్ని ఆయన ఎంచుకోవడం, వర్మ త్యాగం చేయడం, చంద్రబాబు గారు స్వయంగా పిఠాపురం వెళ్ళి ఈయనను ఓదార్చి నీకు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఫస్ట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఎప్పుడొచ్చినా కూడా మొదటి ప్రాధాన్యత నీకే అని చెప్పి ఆయనను బుజ్జగించడం, ఇవన్నీ మనం చూసినాం కదా గతంలో. అయితే ఇప్పటికీ 3-4 దఫలుగా ఎమ్మెల్సీల ఎన్నికలు అయిపోయినాయి. కానీ ఏ ఒక్క దానిలో కూడా పిఠాపురం వర్మకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు చంద్రబాబు. కనీసం ఈసారైనా దక్కుతుందా అన్నది ఆసక్తికరం అనమాట. పిఠాపురం వర్మ పవన్ కళ్యాణ్ కోసం తనకు దక్కగల అవకాశాన్ని కూడా వదులుకున్న త్యాగమూర్తిగా మాత్రమే మిగిలిపోతారా, లేదా కనీసం ఈసారైనా చట్టసభల్లో అడుగు పెడతారా అనే చర్చ ఇప్పుడు పార్టీ వర్గాల్లో విస్తృతంగా నడుస్తుంది. పిఠాపురం వర్మకు ఇప్పుడు కూడా ఎమ్మెల్సీ అవకాశం దక్కకపోతే ప్రతికూల పరిస్థితుల్లో కూడా పార్టీని కాపాడుకుంటూ పార్టీని బలోపేతం చేయడానికి పరిశ్రమించే చిత్తశుద్ధితో పనిచేసే వాళ్ళ ఆత్మశైర్యం సన్నగిలిపోతుందని కార్యకర్తలు భావిస్తున్నారు. జగన్ పరిపాలన సాగిన రోజుల్లో రాష్ట్రంలోని అనేక నియోజకవర్గాల్లో తెలుగుదేశం కొంత నిస్తేజంగా మారినప్పటికీ పిఠాపురంలో నిత్యం ప్రజల్లో ఉంటూ పార్టీని కాపాడుకుంటూ వచ్చిన రికార్డు పిఠాపురం వర్మకు ఉంది. 2024 ఎన్నికల్లో ఎట్టి పరిస్థితులను నెగ్గుతారనే విశ్వాసంతోనే ఆయన పని చేసుకుంటూ పోయారు. అయితే జనసేనతో పొత్తులు చాలా కాలం కిందటే కుదిరినప్పటికీ పవన్ కళ్యాణ్ తాను పోటీ చేసే స్థానాన్ని చిట్ట చివరి వరకు ప్రకటించకుండా నాంచారు. చివరి నిమిషాల్లో పిఠాపురం నుంచి పోటీ చేస్తానంటూ వర్మకు షాక్ ఇచ్చారు. హతాశుడైన ఆయన ఇండిపెండెంట్గా బరిలోకి దిగడానికి అంతా సిద్ధం చేసుకున్నారు కూడా. స్వతంత్రంగా గెలిచి చంద్రబాబుకు ఆ సీటును కానుకగా ఇస్తానని ప్రకటించారు కూడా. అయితే చివరి నిమిషంలో ఆయన నామినేషన్ వేయకుండా చంద్రబాబు బుజ్జగించారు. పార్టీ విస్తృత ప్రయోజనాల దృష్ట్యా పవన్ కళ్యాణ్తో పొత్తు అవసరాన్ని వివరించి ఆయనను వెనక్కి తగ్గేలా పవన్ కళ్యాణ్ కోసం పనిచేసేలా చేశారు. ఆ సమయంలో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దక్కే మొట్టమొదటి ఎమ్మెల్సీ అవకాశం వర్మకే ఇస్తానని మాట ఇచ్చినట్టు ప్రచారం జరిగింది. ఎన్డీఏ సర్కార్ ఏర్పడ్డ తర్వాత ఇప్పటికీ అనేక సార్లు ఎమ్మెల్సీ స్థానాలు భర్తీ అయ్యాయి. కానీ ఏ జాబితాలు కూడా వర్మకు అవకాశం దక్కలేదు. ప్రతిసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూ వర్మ చంద్రబాబు చుట్టూ, లోకేష్ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల జరగబోతున్న నేపథ్యంలో వర్మకు అవకాశం ఇస్తారా అనే చర్చ పార్టీలో నడుస్తుంది. ఈసారి కూడా వర్మకు అవకాశం దక్కకపోతే కనుక కష్టపడి పనిచేసే కార్యకర్తల్లో విశ్వాసం సడలిపోయే ప్రమాదం ఉందని క్యాడరే డిస్కస్ చేసుకుంటుందన్నమాట. సో ఇక ఈ త్యాగాలు, పార్టీకి గల సుశిక్షితులైన సైనికులు చేసిన త్యాగాలు ఇవన్నీ బాబుగారి అధికారం కోసం, ఆయన కొడుకు నారా లోకేష్ గారి కోసం, తర్వాత ఆయన అల్లుళ్ళు ఎవరు మాత్కుమిల్లి భరత్ కోసం, తర్వాత బామ్మర్ది ఎవరు మన బాలయ్య బాబు గారి కోసం, వదినమ్మ పురంధరేశ్వరి కోసం, అంటే కుటుంబం కోసం త్యాగాలు చేయాలి మిగతా వాళ్ళు ఎవరు కూడా. కానీ మిగతా అంటే వాళ్ళ పార్టీ కోసం, ఆ పసుపు జెండా కోసం, సైకిల్ గుర్తు కోసం త్యాగాలు చేసిన ఇట్లాంటి నేతల కోసం మాత్రం పార్టీ ఎప్పుడు కూడా ప్రాధాన్యతనిది. ఇది చాలాసార్లే, ఎందుకంటే వాడుకొని వదిలేసిన నేతల లిస్టు చాలా పెద్దదన్నమాట చంద్రబాబు గారు. సో అందులో ఈయన మిగిలిపోతారా లేదన్నది మరి ఇప్పుడు ఆ నామినేషన్ల పర్వం ముగిస్తే కానీ తెలిసే అవకాశం లేదు. చూద్దాం మరి. ఇప్పటికే ఎక్కేమెట్టు దిగిపెట్టన్నట్టు మంగళగిరి టీడీపీ ఆఫీస్ చుట్టూ, సీఎం క్యాంప్ ఆఫీస్ చుట్టూ ఆయన చాలాసార్లు తిరిగిండు. ఒకవైపు పవన్ కళ్యాణ్ సైడ్ నుంచి అయితే ఆయనకు గ్రీన్ సిగ్నల్ లేదు. ఎందుకంటే ఒకటే నియోజకవర్గంలో ఇద్దరికి అవకాశం ఇస్తే రేపు పొద్దున అంటే కార్యకర్తల మధ్య సయోధ్య కుదరదు, ఇంకా ఎన్నెన్నో వైరుధ్యాలు వస్తాయి, సమన్వయం కుదరకుండా ఏవేవో జరుగుతాయని చెప్పి ఇక వీళ్ళ ఆర్గ్యుమెంట్ అనమాట జనసేన వైపు నుంచి. ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారేమో రాష్ట్ర వ్యాప్తంగా డిప్యూటీ సీఎం హోదాలో తిరుగుతూ ఉంటే, నాగబాబు గారేమో అక్కడే తిష్టవేసి పిఠాపురంలో అభివృద్ధి కార్యక్రమాల పేరుతో పార్టీని, శ్రేణులందరినీ గ్రిప్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో మరి వర్మగారి పరిస్థితి ఏందన్నది చూడాలి. తెలిసి అంటే టీడీపీకి కంచుకోట లాంటి పిఠాపురం స్థానాన్ని జనసేన చేతుల్లో పెట్టి ఎంత పెద్ద తప్పు చేశామని అప్పుడే రియలైజ్ అయినరు. స్వయంగా పవన్ కళ్యాణ్ గారు కూడా వర్మ లేకపోతే నాకు గెలిపే లేదని చెప్పిన దగ్గర నుంచి తీసుకుంటే మరి ఆయన త్యాగాలకు చంద్రబాబు గారు కానీ, జనసేన కానీ, కూటమి సర్కార్ కానీ ఇచ్చే విలువ ఇదేనా? చూద్దాం ఏం జరుగుతుందన్నది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.